So hello guys, welcome back to our channel. We are back with one more vlog after very long time. నాకు తెలిసి లాస్ట్ టైం తీసుకున్నంత టైం తీసుకోలే ఎక్కువ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వ్లాగ్స్ ఒక 8 months 9 months కూడా పెట్టిన. ఇప్పుడు మొన్న వీల్స్ ట్రిప్ తర్వాత ఇది నాకు తెలిసి మళ్ళీ ఇంకొక వ్లాగ్, ఎందుకంటే లాస్ట్ వీక్ నాకు తెలిసి వ్లాగ్స్ చూస్తూ ఉండే, ఓల్డ్ వ్లాగ్స్ చూసి మెమరీస్ అని గుర్తొచ్చి వ్లాగ్స్ ఇద్దాం కదా అని మళ్ళీ ఒకటి ఇస్తున్నాం. బేసికలీ ఆఫ్ దొరికింది అనమాట వర్క్ నుంచి. సో కంపెనీ కాంట్రాక్ట్ అవర్స్ ప్రకారం మనకు హాలిడే అవర్స్ దొరుకుతాయి. సో ఇయర్ ఎండ్కి వస్తుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి హాలిడే అవర్స్ పెట్టేసిన నేను. సో మంత్కి 2 weeks హాలిడే అవర్స్ ఉన్నాయి, 2 weeks వర్క్ చేయాలి. సో బేసికలీ అవర్స్ ఇప్పుడే లేచిన 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకుందామని చూస్తున్నా. రోజు నార్మల్గా జిమ్కి పోతున్నా, సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. కొన్ని రోజుల నుంచి ఏం తీసుకుంటాను చూపెడతా. లెట్స్ గో. అయితే చాలా చిన్న ఉంటుంది. మీకు ఈ కొత్త రూమ్ టూర్ చూపేయాలి. మేము ఈ రూమ్కి చేంజ్ ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది. సి బ్యాచులర్ రూమ్స్, ప్లీజ్ కీప్ కిచెన్ క్లీన్. రోజు మార్నింగ్ బ్రెడ్ అయితే తింటాం. టోస్టర్లో 2 బ్రెడ్స్ అయితే పెట్టేసి టైమర్ పెట్టేస్తే అవి అయిపోతూ ఉంటాయి. ఇవేందనుకో మళ్ళా ఎగ్స్ అయిపోయినాయి. బర్త్డే ఆడ మర్చిపోయినా. బేసిక్గా రోజు 3 eggs తింటాను అన్నమాట. కలిసి ఎల్ఈడీలో తీసుకుని, ఎల్ఈడీలో అయితే 2 pounds 15 eggs వస్తాయి. ఎగ్ మిషన్ దీన్ని ఎట్లా యూజ్ చేస్తారంటే, ఎలక్ట్రికల్ది. సో బేసికల్ వాటర్ తీసుకొని ఇందులో కరెక్ట్ రైస్ కప్ అంత వాటర్ పడతాయి. ఆఫ్ చేసుకో, ప్లే చేసుకో. అయితే రోజు 3 eggs తింటున్నాం. 1 2 3 పెట్టేసా. స్విచ్ ఉంటుంది, ఆన్ చేసుకున్నామా. అది బేసికలీ 10 to 15 minutesలో అయిపోతుంది. అట్లా రైస్ పెట్టేసి ఆన్ చేసి మర్చిపోయినా. రైస్ కుక్కర్ ఇండియా నుంచి కాబట్టి మనకి ఇప్పుడు ఇండియన్ ప్లగ్ కావాలి. ఇది ఇండియన్ ప్లగ్ పెట్టేసామా, రైస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీని రెడీ టు తిని ఇంకోసారి పెడితే మొత్తం బ్రౌన్ అయిపోతుంది అని అవన్నీ మనకు అవసరం లేదు. సో 2 breads వేసుకొని 4 breads తింటాం. అయిపోయిన పైకి వస్తుంది. సో పీనట్ బటర్ హనీ, ఒక దాంట్లో ఓన్లీ పీనట్ బటర్ వేసుకుంటే ఒక దాంట్లో పీనట్ బటర్ అయిన హనీ చూపిస్తా పోయి. సో మన బ్రెడ్స్ అయితే టోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ నేను క్రంచీ పీనట్ బటర్ యూజ్ చేస్తుండే. ఇది మొన్న తీసుకొచ్చుకున్న స్మూత్ పీనట్ బటర్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఇందాకే ఓపెన్ చేసిన. ఫుల్ స్మూత్ ఉంది. సో ఒక స్పూన్ తీసుకొని
మరి అంత స్మూత్గా ఏం లేదు నేను అనుకున్నంత. 1 spoonful. ½ స్పూన్ అయితే తీసుకుంటున్నాం. నాకు చేతిలో కెమెరా పట్టుకొని ఒక దాంతో చేయాలంటే కరెక్ట్ వస్తలేదు, బట్ బాగానే చేసిన అనుకుంటున్నా. అయితే స్పెషల్గా మా మమ్మీ కోసం చెప్తున్నా. మా మమ్మీ రోజు వీడియోలు ఎందుకు పెడుతున్నా ఏదో ఒకటి పెడితే చూసుకుంటుంటాం కదా అని అంటది. సో దిస్ ఈజ్ 1 బ్రెడ్ అండ్ ఇంకోటి ఓన్లీ హనీతోనే. బాటిల్ క్యాప్ ఓపెన్ చేయాలి, కెమెరాతో క్యాప్ అని ఓపెన్ చేయరాదు నాకు. వెయిట్, ఇంకో స్లైస్ ఆఫ్ బ్రెడ్ అయితే ఓన్లీ హనీ. నార్మల్ అయితే హనీ అండ్ పీనట్ బటర్ వేసుకుంటున్నాయి, స్మూత్ కాబట్టి టేస్ట్ ఉండదు స్మూత్ పీనట్ బటర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ హనీ. 2 బ్రెడ్స్ అయితే అయిపోయినాయి. బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నామా, ఫ్రిడ్జ్లో పడేసామా. ప్లీజ్ కీప్ కిచెన్ క్లీన్. డ్రైయర్, వాషింగ్ మెషిన్. ఇది ఇంకో 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఎగ్స్ అయిపోగానే మిషన్ ఇట్లా సౌండ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే దీన్ని పడితే ఫుల్ హీట్గా ఉంటుంది. ఈ స్విచ్ ఆఫ్ చేయాలంటే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్లో అయిపోయినాయి. 10 మినిట్స్ కూడా పడలేదు, 7 మినిట్స్. ఇప్పుడు బౌల్ తీసుకుంటాం. కాసేపు పక్కన పెట్టేసి, ఇది హాట్ వాటర్ ట్యాప్, ఇది కోల్డ్ వాటర్ ట్యాప్. కాసేపు అట్లా కూల్ అయినాయి. మా మమ్మీకి ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు అలా ఏం తింటారు, ఏంది అసలు ఏం వండుకుంటారు మీరు అని అంటుంది. నేను బాగానే తింటాను మమ్మీ. 2 బ్రెడ్లు, పొద్దున బ్రేక్ఫాస్ట్కి 3 ఎగ్స్. యాక్చువల్గా మా రూమ్లో ఒక అక్క ఉంటుంది, వాళ్ళు షిఫ్ట్కి పోయేటప్పుడు మాకు కూడా వండేసి పోతుంది. మేము ఉండేది 4 మెంబర్సే కాబట్టి. ఎయిర్ ఫ్రైయర్ ఉంది, జ్యూస్ గ్రైండింగ్ మిషన్, గ్రైండర్ ఉంది, కెటిల్ ఉంది, టోస్టర్ ఉంది, ఓవెన్ ఉంది, రైస్ కుక్కర్లు ఉన్నాయి. యాక్చువల్లీ ఈరోజు కూడా ఏమో చేసిపోయింది, నేను పొద్దున్న తినా కాబట్టి. సో అక్కడ పిండి ఉంది, దోశ పిండి ఉంది, అక్కడ చట్నీ ఉంది, వేసుకొని తినచ్చు. కాకపోతే చూద్దాం ఈవినింగ్ ఏమన్నా. సో మమ్మీ నేను బాగానే తింటాను, ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు తింటున్నావా లేదా అని అడగకున్నాను. మా రూమ్లో ఎగ్స్ అయితే కూల్ అయిపోయినట్టు ఉంటాయి, ఎందుకంటే వింటర్ కాబట్టి. ప్లస్ మళ్ళీ వెదర్ బాగా కూల్ ఉంది, అంటే టెంపరేచర్స్ తగ్గిపోయినాయి ఏమన్నా 2 వీక్స్ నుంచే. ఆ వాటర్ అయితే ఫుల్ కోల్డ్ అవుతుంది, అందుకే హాట్ వాటర్ ట్యాప్ అయిపోయింది, చల్లగా అయిపోయినాయి. ఎగ్స్ షెల్ అయితే తీసిన, కెమెరా పట్టుకుంది వచ్చలేదు. సో ఈ బ్రెడ్ ఇక్కడ పక్కన పెట్టేసామా. 3 eggs. ఒక బనానా తింటా నేను, బనానా ఇక్కడ పెట్టుకున్నా. ఇవి కూడా అంతే, 40 పెన్స్కో 50 పెన్స్కో ఒక ప్యాక్లో 6 to 7 బనానాస్ వస్తాయి. అయిపోయింది బనానాల పని, ఇంకో 3-4 డేస్. ఇది ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ ఎవరి పొద్దున. మమ్మీ చూడు తింటారు, రోజు పొద్దున తింటున్నా. నాకు తెలిసి రైస్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్డ్. ఇప్పుడే తినా,
కాసేపు అయినాక తింటా, బట్ పెట్టుంచే అంతే. ఎవ్రీడే ఈవినింగ్ జిమ్కి అయితే పోతా. యాక్సెస్ పాయింట్. సో డన్ విత్ ద జిమ్. హాలో అండ్ డెకరేషన్.